వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ అభిమాని సుధాస్వామి కోరారు. విజయవాడ గాంధీనగర్ లో శనివారం 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు అమోఘం అని అన్నారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. కృష్ణ తన అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారని, ఎంతో మంది పేదలకు భరోసాగా నిలిచారని తెలిపారు. తనయుడు మహేష్ బాబు కూడా అనేక హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి ప్రజల మనసుల్లో నిలిచారని గుర్తు చేశారు. ఈ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వంను 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు సిఫార్సు చేయాలని సుధాస్వామి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ అవార్డుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కృష్ణ అభిమానులకు అవార్డులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో 5 రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన. నా పేరు దిడ్డి రాంబాబు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన జాతీయ అధ్యక్షుడి, ఫౌండర్. సూపర్ స్టార్ కృష్ణ గారే అన్ని ఆశీస్సులని రద్దు చేసి ఒకటిగా ప్రకటించి దానికి నన్ను అధ్యక్షుడు చేశారు. ఆశీస్సురావు గారు, బంగారాయ్ గారిని గౌరవాధ్యక్షులుగా ప్రకటించారు. ఆ విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి సుధాస్వామి గారు చాలా విషయాలు చెప్పారు. ముందుగా ఈ నేషనల్ అవార్డ్స్ అన్నది 1954లో నుంచి ప్రారంభించింది. 1954 నుంచి నేషనల్ అవార్డ్స్ మనకి జాతీయ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1969 నుంచి ఇస్తుంది. 2023కి ఇచ్చారు. 24, 25 ఉండాలి. అలాగే ఫస్ట్ అవార్డు హిందీ ఫిలింకి ఇచ్చిన దేవికా రాణిక గారికి ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన పుట్టింది 30th ఏప్రిల్ 1870లో. ఆయన చనిపోయాడు 16th ఫిబ్రవరి 1944లో చనిపోయారు. మనకి స్వతంత్రము, భారతదేశానికి స్వతంత్రం రాకముందే తను చనిపోయాడు. ఆ ఏజ్లో కూడా, ఆ సందర్భంలో కూడా ఇండియాలో మీకు తెలియదు కాదు అవన్నీ. అప్పుడు సినిమాలు ఏ విధంగా ఉండే, ఏ విధంగా నాటకాలు ఉండే, ఏ విధంగా ఉండే, ఆ చిత్రాలందరినీ కూడా ఇండస్ట్రీలో డెవలప్ చేసి ఈ విధంగా ఇండస్ట్రీ ఈ విధంగా ఈరోజు మనమైతే చూస్తున్నామో సెల్ ఫోన్లో కానీ స్క్రీన్లో కానీ అన్నీ కూడా తెర మీదకి రావడానికి కారకుడు, మూలపురుషుడు, దానికి వేసిన ఫౌండేషను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే ఆయన వేసిండు కాబట్టి ఏదైతే ఇండస్ట్రీ ఆయన చేసిండో ఆ విధంగానే కృష్ణ గారు కూడా మన తెలుగు సినిమాలన్నీ కూడా షూటింగ్స్ అన్నీ తమిళనాడులో జరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళకి ఉపాధి రావాలి, ఇక్కడికి తరలి రావాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో స్టూడియో ఏర్పాటు చేయడం, ఇక్కడ షూటింగ్లు జరగడానికి పద్మల స్టూడియో ఏర్పాటు చేయడమే కాదు, అందరికీ అవకాశాలు ఇవ్వడం. కొత్త వాళ్ళకి ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. హీరోయిన్లకు ఇచ్చారు, హీరోలకు ఇచ్చారు, డైరెక్టర్లకు ఇచ్చారు. ఎన్నో ప్రొడక్షన్లకి ఎవరైనా నష్టపోయినా కూడా వాళ్ళని ఆదుకొని సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలి, 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆయన పెట్టారు. ఆ విధంగానే మహేష్ బాబు కూడా ముందు పోతున్నారు. ఆశేష గారు కూడా వారు తోడుగా ఉన్నాడు మొదటి నుంచి కూడా, పద్మలక్ష్మిలో స్థాపించడం నుంచి కూడా. ఈ విధంగా ప్రజాసేవ చేసుకుంటూ 1977లో ఆ రోజు ఉప్పెన వచ్చినప్పుడు కూడా నేనున్నానని చెప్పి సినిమా ద్వారా, పాతాళ భైరవి సినిమా, హిమ్మత్ వాళ్ళ సినిమాలో ఏదైతే హిట్ అయినాయో దాని కలెక్షన్లు కూడా ఇచ్చి పెద్ద ఎత్తున తన హృదయాన్ని చాటుకున్న ఘనత సూపర్ స్టార్ కృష్ణ. చాలామంది వెళ్ళి చందాలు అనుకోవడం, విరాళాలు సేకరించడం జరిగింది. కానీ విరాళాలు సేకరించకుండా నేనున్నానని చెప్పి తాను ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకి అన్ని రకాలుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా దాదాసాహెబ్ అవార్డు ఇవ్వడం గర్వకారణము, అందరికి కూడా గర్వకారణము. మేమందరం కూడా ఇక్కడ తీర్మానం చేశాము. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా తీర్మానం చేసి అన్ని గవర్నమెంట్లకి, రేవంత్ రెడ్డి గారు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని, వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నారా చంద్రబాబు గారికి
ఒక కమిటీ వేసి నారా చంద్రబాబు గారిని ఆయనకి ఇచ్చి కమిటీలను కూడా ఏదైతే అవార్డ్స్ కమిటీ ఉందో వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా ఈ విషయంలో కలిసి మాకు న్యాయం చేసే విధంగా సూపర్ స్టార్ కృష్ణకి సరైన గుర్తింపు గౌరవం వచ్చే విధంగా మేము అందరూ కూడా పాల్గొన్నాం. సభకు నమస్కారం. నా పేరు ఖాదర్ గోరి అండి. ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రెసిడెంట్ను. ఈరోజు సుధా గారి ఆధ్వర్యంలో మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని 5 రాష్ట్రాల నుంచి వచ్చారు. తప్పకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాసాహెబ్ అవార్డుకు భారత రత్నకు అర్హులు కాబట్టి అందరం తీర్మానం చేయడం జరిగింది. దయచేసి ప్రధానమంత్రి మోదీ గారికి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్ గారికి కోరుతున్నాం అభిమానుల తరఫున తప్పకుండా అవార్డు రావాలని. అందరము ఇక మీదట కూడా ఉద్యమం చేస్తాము. మీరు కూడా మా అందరి కోరిక మన్నించి అవార్డు ఇప్పించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ అభిమానుల ఆత్మీయ సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి చిత్రపటానికి అభిమానులందరూ నివాళులు అర్పించి ఆయనకి జోహార్లు అర్పించడం జరిగింది. మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని గారికి విన్నవించుకుంటున్నాం. మా సూపర్ స్టార్ కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ మీ ద్వారా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి అభిమానుల కోరికని నెరవేర్చి మా అందరికీ ఆనందాన్ని కలగజేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేసినేని చిన్ని గారికి తెలియజేస్తున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారు విజయవాడకి ఆయనకి ఎనలేనటువంటి అనుబంధం ఉంది. గతంలో ఏ సినిమా రిలీజ్ అయినా కృష్ణ గారు విజయవాడ వచ్చి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మార్నింగ్ షో సినిమా చూసి సూపర్ హిట్ అని ఆయన మనసులో అనుకొని మద్రాసు, హైదరాబాద్ వెళ్ళేవారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులకి ఆరాధ్య దైవం. ఇప్పటికి కూడా ఆయన మరణించి 3 సంవత్సరాలు అయినా కూడా మా గుండెల్లో కొలువై ఉన్నాడు. ఆయన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన జీవించున్నట్లుగా భావించి నూతన సినిమా ప్రారంభం ఎలా ఉంటుందో ఆయన పుట్టినరోజు, వర్ధంతి కార్యక్రమాలు కూడా అంతకన్నా ఘనంగా 5 రాష్ట్రాల నుంచి ఇచ్చినటువంటి అభిమానులందరూ ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం యొక్క విశేషం ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి అత్యున్నతమైనటువంటి పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు చిత్రసీమకి కొత్తదనాన్ని ఎన్నో తీసుకొచ్చారు. సినిమా స్కోపు, 70mm కలర్, అలాగే స్టూడియో నిర్మాణం చేసి చాలామంది కార్మికులు ఉపాధి కల్పించారు. థియేటర్ నిర్మాణ రంగాల్లో ఆయన ఎనలేని కృషి చేశారు. ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా ఆయన ప్రజలకి సేవ చేశారు. అంతేకాకుండా అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులు కనుక్కొని వారికి ఆర్థిక సాయం చేసేవారు. ఎవరైనా పేద కుటుంబంలో ఆడపిల్లకు పెళ్ళి అవుతుందంటే ఆ రోజుల్లో మెడ్రాస్లో షూటింగ్ ఉన్నప్పుడు మేము వెళ్ళి కలిసి, సార్ ఇలాగా చాలా పేదవాడు మన అభిమాని, వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడండి, కొద్దిగా ఏదన్నా ఆర్థిక సాయం కావాల్సి వచ్చామంటే ఆ రోజుల్లో 25,000 ఇచ్చేవాడు. 25,000 అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే విజయవాడలో చాలా సందర్భాల్లో అభిమానులు ఇల్లులు ఒకసారి బస్టాండ్ వైపు కాలిపోయినప్పుడు ఆయన హైదరాబాద్ వెళ్ళి కృష్ణ గారికి తెలియజేశాం, సార్ మన అభిమానులు ఇల్లు ఇలా కాలిపోయినాయండి, వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేయండి అంటే, ఆర్థిక సాయం కన్నా ముందు మనం వాళ్ళని పరామర్శించడం ధర్మం అని ఆయన ఆ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి కృష్ణలంక బస్టాండ్ ఎదురుగుండా 6 పోలీస్ స్టేషన్ డౌన్లో కాలువైపు ఇల్లులు ఉంటే ఆ ఇల్లు కాలిపోయిన వాళ్ళందరినీ చూసి చలించిపోయి కన్నీరు పెట్టుకున్నారు. వారందరికీ బియ్యము, ఆర్థిక సాయం, వస్త్రాలని ఆ రోజు వినోద థియేటర్ ఉండేది కృష్ణ గారి విజయవాడలో, ఆ థియేటర్ మేనేజర్ వాళ్ళందరూ పిలిచి వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు అనేక సందర్భాల్లో ఈయన విజయవాడ నుంచి కృష్ణ గారి జీవితం ప్రారంభమైంది. గరికపాటి రాజారావు గారు అనే కళా పరిషత్ ఉండేది.
ప్రజానాట్యం అనే కళాకారుడిగా విజయవాడలో ఆయన చైర్మన్ అనే ఒక నాటకం ద్వారా హీరోగా వేషం వేసి మెప్పించి స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు పిలుపు మేరకు కొత్త నటీనటులతో సినిమాలు తీస్తున్నారని తెలిసి ఆయన ఫోటో పంపిస్తే సెలెక్ట్ అయ్యి తేనె మనసులు అనే సినిమా దాంట్లో హీరోగా నటించి మొట్టమొదటిసారిగా హీరోగా విజయవాడ అలంకార థియేటర్లో ఆ సినిమా 100 రోజులు ప్రదర్శించబడి కలర్ సినిమా మొట్టమొదటి గేవా కలర్ అదే అయ్యింది. అది ఒక చరిత్ర రికార్డు. అలాగే కృష్ణ గారు ఫస్ట్ సినిమా తేనె మనసులు, లాస్ట్ సినిమా శ్రీశ్రీ 350 చిత్రాలు పైగా నటించినటువంటి మహోన్నతుడు, భారతదేశం గర్వించదగ్గ మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు దేంట్లోనూ తీసిపోరు. ఆయనకి పద్మవిభూషణ్ ఆ రోజుల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కృష్ణ గారికి ఆయన చిత్ర పరిశ్రమకి చేసినటువంటి ఒక సేవని గుర్తించి ఆయనకి పద్మవిభూషణ్ ఇచ్చారు. ఆయన రికమెండింగ్ చేసి కేంద్ర గవర్నమెంట్ ద్వారా అది ఒక ఆయనకి అత్యున్నతమైన రికార్డు చరిత్ర సృష్టించేటటువంటి విభూషణ్ని పద్మవిభూషణ్ అందించారు. అలాగే మాకు ఆ రోజుల్లో ఇచ్చినటువంటి ఆ రికార్డు కాకుండా ఆ యొక్క అవార్డే కాకుండా ఈరోజు ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్ర గవర్నమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 5 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు, అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రుల ద్వారా ఈ డిమాండ్ని రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్కి దీన్నే డిమాండ్గా మేమందరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కృష్ణ గారికి ఇవ్వాలని మీడియా ముఖంగా మీ ద్వారా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.